లిక్కర్ కేసులో కడిగిన ముత్యంలా బయటికి వచ్చానని కవిత అన్నారు. నా కుటుంబాన్ని టార్గెట్ చేశారు, నన్ను 3 ఏళ్ల పాటు నానా మాటలు అన్నారు. ఇప్పుడు కేటీఆర్ అన్న ట్వీట్ చూశానని కొద్దిసేపటి క్రితమే మీడియాతోటి కవిత మాట్లాడడం మనం విన్నాం. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కూడా అండగా ఉండలేదు, కనీసం ఎక్కడా ఇటు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఆనాడు ప్రెస్ మీట్ పెట్టి ఎందుకని మాట్లాడలేదు, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవటానికి నేను ఏ విధంగా కారణమవుతారన్న పలు ప్రశ్నలు ఆవిడ సంధించారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందుబాటులో ఉన్నారు. కరుణాకర్, హరీష, మరోసారి కవిత కేటీఆర్ ట్వీట్ను ఆమె తప్పుపట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. కవిత కేసుకు సంబంధించి కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంపై కేటీఆర్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఇందుకు సంబంధించి స్పందించారు. అందులో ప్రధానంగా కవితకు కోర్టులో న్యాయం జరిగిందని చెబుతూనే ఆ కవిత కేసు వల్లే, ఈ లిక్కర్ స్కామ్ కేసు వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగిందని చెప్పి కేటీఆర్ ట్వీట్లో పేర్కొనడం జరిగింది. అయితే కేటీఆర్ వ్యాఖ్యలనే తప్పుపట్టారు. కేవలం బీఆర్ఎస్ పార్టీ వల్లే తను ఈ కేసులో ఇరుక్కున్నానని చెప్పి కవిత చెప్పే ప్రయత్నం చేశారు. తన వల్ల ఏమాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో నష్టం పోలేదు, తనకు కుటుంబం నుంచి కానీ పార్టీ నుంచి కానీ సపోర్ట్ దొరకలేదని చెప్పారు. లిక్కర్ కేసు సందర్భంగా జైలుకు వెళ్ళిన సందర్భంలో కావచ్చు, లేకపోతే ఆరోపణలు విమర్శలు ఎదుర్కొన్న సందర్భంలో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా నుంచి తనకు ఎటువంటి సపోర్ట్ దక్కలేదు, పైగా విమర్శలను ఎదుర్కొన్నానని చెప్పి కవిత చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి కేటీఆర్ ట్వీట్ను ఆమె తప్పుపట్టారు. తన మెడకు బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాన్ని చుట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి, నిజాలు చెప్పాలని చెప్పి కూడా కవిత సూచించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. హరీష్, ఎస్ కరుణాకర్, అంటే మరోవైపు ఆవిడ ఆనాడు కూడా సోషల్ మీడియా, అంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు ఎప్పుడైతే క్లీన్ చిట్ ఇచ్చిందో కోర్టు, ఇప్పుడు కూడా నన్నే టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారు, దీనిపైన ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు, ఇది కరెక్ట్ కాదు అని కూడా కవిత అన్నారు. అంటే అసలు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎటువంటి విమర్శలు కావచ్చు, ఎటువంటి మాటలు వస్తున్నాయి? అంటే ముందు నుంచి కూడా లిక్కర్ స్కామ్ కేసు చూస్తున్నాం మనం. ముందు నుంచి కూడా కవిత చాలా స్పష్టంగా లిక్కర్ స్కామ్ కేసు ఆమెపై నమోదైనప్పుడు కానీ, ఆమె జైలుకు వెళ్ళిన సందర్భంగా చాలా స్పష్టంగా ఇది బీఆర్ఎస్ పార్టీ పైన, ముఖ్యంగా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కోలేకే తనని ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా దానిపైనే కవిత స్టాండ్ తీసుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ అప్పుడు కానీ ఇప్పుడు కానీ తమకు సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు కేసు నుంచి బయటపడ్డది కూడా తన చుట్టూ ఉన్న వాళ్ళు తనకు సపోర్ట్ చేశారని చెప్పి కూడా చాలా స్పష్టంగా కవిత చెప్పే ప్రయత్నం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. హరీష్, రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.